హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే బొంబాయి రవ్వతో వడియాలండి. ఎండాకాలం వచ్చేసింది కదండి, ఈ ఎండలకి ఈ వడియాలని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. ముందుగా ఒక కప్పు బాంబే రవ్వని తీసుకోవాలి. సెమోలినా, సూజీ అని కూడా అంటారండి. ఈ రవ్వని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ రవ్వని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ రవ్వ అనేది స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రవ్వని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకే కప్పుతో మనం అన్నిటినీ కూడా మెజర్ చేసుకుంటున్నామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నది కాసేపు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం సగ్గుబియ్యం వస్తుంది కదండి, పర్ల్ సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యాన్ని మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యము వడియాల్లో యూస్ చేసుకుంటే మనకు వడియాలు అనేవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆ సగ్గుబియ్యం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం పొడిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఉప్పు. వడియాల్లో ఎప్పుడు కూడా కావలసిన దానికంటే తక్కువ ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇవి ఎండిపోయేసరికి ఉప్పు ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి కొద్దిగానే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్రని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది ఉంటుంది అండ్ అరుగుదలకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపు గిన్నెని తీసుకొని అందులో 7 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవుతోందండి. అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ మిశ్రమము, ఆ రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మొత్తంగా మనం ఇందులోకి 9 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకున్నామండి. 2 కప్పుల వాటరు రవ్వలోకి యాడ్ చేసుకున్నాము. ఎసట్లోకి 7 కప్పుల్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాము. ఇలా రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇలా మనకి థిక్గా తయారైన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. లోలో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మనకి పిండి అనేది బ్యాటర్ అనేది పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకునేసి ఇది కాసేపు మనం చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టేసుకోవాలండి. అందుకోసం థిక్గా ఉన్న కవర్ని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే కాటన్ శారీస్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాటన్ శారీస్ యూస్ చేసేవాళ్ళు తడిపి యాడ్ చేసుకోవాలి. ఇలా థిక్గా ఉన్న కవర్ పైన ఒక్కొక్క గరిటెతో యాడ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి మరీ పలుచగా మరీ దప్పంగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న వడియాల్ని కూడా పెట్టుకోవచ్చండి. దానికైనా సరే మందపు కవర్ పైన ఇలా చేత్తో కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఉండాలి. ఇదే ప్రాసెస్లో అన్ని వడియాల్ని కూడా పెట్టేసుకోవాలి. మనకి ఇప్పుడు వడియాలు అనేది తయారైపోయాయండి. ఇవి 1 నుంచి 2 రోజుల వరకు ఎండనివ్వాలి. బాగా ఎండలో పెట్టుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ వడియాలు అనేవి డ్రై అయిపోయి అవంతకవే కవర్ నుంచి కూడా ఊడిపోయాయండి. అంత ఎండలు ఉన్నాయి కదా మరి. ఇలా అన్నీ ఊడిపోయిన తర్వాత ఇంకొక అర్ధ రోజు, హాఫ్ డే ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వడియాలు అనేవి తయారైపోయాయండి. ఇలా చిన్నగా కావాలంటే చిన్నగా అప్పడాల సైజులో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వడియాల్ని వేడి నూనెలోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత బాగా పొంగాయో మన వడియాలు అనేవి. ఇవి ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని వడియాల్ని కూడా పేల్చేసుకోవాలి.
బాగా పొంగుతున్నాయండి. ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల ఇలా బాగా పొంగడమే కాదు, సాఫ్ట్‌గా ఒక్క చేత్తో అలా అంటే చూడండి ఎంత మెతువు ఉన్నాయో వడియాలు. ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళకి కూడా ఈ చిట్కాలు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.